హెన్రీ ఒక తెలివైన, ప్రతిభావంతుడైన కుర్రాడు. అతనికి వీడియో గేమ్స్ ఆడటం చాలా ఇష్టం. మొదట్లో సరదాగా కొంచెం సమయం ఆడేవాడు. కానీ క్రమంగా గంటల తరబడి ఆడుతూ హోంవర్క్, పనులు, తినడం కూడా మర్చిపోయేవాడు. ఒకరోజు అతని స్నేహితుడు అలెక్స్ అతనిని పిలిచి, రేపటి గణిత పరీక్ష కోసం కలిసి చదువుదాం అని చెప్పాడు. కాని హెన్రీ, ఇంకో ఒక్క గేమ్ ఆడతా, తర్వాత చదువుతా అని చెప్పాడు. కాని ఒక్క గేమ్ గంటలుగా మారింది. తరువాతి రోజు పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. హెన్రీ తల్లిదండ్రులు అతనిని హెచ్చరించారు. కాని అతను పట్టించుకోలేదు. అతని అడిక్షన్ ఇంకా పెరిగిపోయింది. ఆటలలో ఆసక్తి కోల్పోయాడు. తక్కువ నిద్రపోయేవాడు మరియు చర్చి వెళ్లడం కూడా మానేశాడు. అతని మార్కులు పడిపోయాయి. స్నేహితులను కోల్పోయాడు. ఒకరోజు సాయంత్రం హెన్రీ మామయ్య అతని పక్కన కూర్చొని సామెతలు 25వ అధ్యాయము 28వ వచనము చదివాడు. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణచుకునలేనివాడును అంతే. హెన్రీ, ఒక రాజ్యంలో ఉన్న కోట చుట్టూ ప్రాకారం లేకపోతే ఏమవుతుంది అని అడిగాడు. హెన్రీ ఆశ్చర్యంగా, శత్రువులు దాడి చేసి నాశనం చేస్తారు అని అన్నాడు. అతని మామయ్య తల ఊపుతూ, అవును, ఆ ప్రాకారం కోటను శత్రువుల నుంచి రక్షిస్తుంది. అదే విధంగా మన మనస్సునకు అదుపు లేకుంటే చెడు అలవాట్లు మన జీవితాన్ని నాశనం చేస్తాయి. నువ్వు గేమ్స్ ను నియంత్రించాలి, గేమ్స్ నిన్ను కాదు అని చెప్పాడు. హెన్రీ అర్థం చేసుకున్నాడు. అతని అడిక్షన్ అతని జీవితాన్ని బలహీనంగా మార్చేసింది అని తెలుసుకున్నాడు. ఇకపై తన చదువు, కుటుంబం మరియు దేవునిపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అది అంత తేలిక కాదు. కానీ దేవుని ఆత్మ సహాయంతో తన మనస్సుకు తిరిగి ప్రాకారము నిర్మించడం ప్రారంభించాడు. యేసు తన బంధకాల నుండి విడిపించి నూతన జీవితము ఇచ్చాడు. మరి మీ జీవితములో మీ మనస్సుకు ప్రాకారము ఉందా? అడిక్షన్ నీ జీవితాన్ని నాశనం చేయనివ్వవద్దు. దేవుని సహాయంతో మన మనస్సును నియంత్రించుకుని గేమ్స్ లాంటి ఆటంకాలను ఓడిద్దాం. మీ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబం, చదువు మరియు దేవుని పనులకు ప్రాధాన్యం ఇవ్వండి.